ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుడ్ న్యూస్. ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులో ఇద్దరు అధికారులకు ఊరట లభించింది. ఈడీ వారిపై పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఐఏఎస్ అధికారులపై కేసులు పెట్టడానికి ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈడీ కేసులు పెట్టిందంటూ అధికారుల తరపు న్యాయవాది వాదించారు. దీంతో ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ఆ కేసులను కొట్టేశారు. ప్రభుత్వం అనుమతి తీసుకొని కేసులు పెట్టుకోవచ్చంటూ తీర్పు ఇచ్చారు. ఇక ఈ తీర్పుతో జగన్మోహన్ రెడ్డికి కూడా ఊరట లభించినట్టయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఉన్నత స్థాయి అధికారుల నిర్ణయాల వల్లే జగన్ ఆర్థికంగా లాభపడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అలాంటిది ఐఏఎస్ అధికారులపైనే కేసులు కొట్టేసినప్పుడు జగన్ పై దీని ప్రభావం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో నేరుగా జగన్ ప్రమేయం లేదు, అన్ని పరోక్షంగా లబ్ధి పొందినవే. అలాంటప్పుడు జగన్ అక్రమాలను రుజువు చేయడం చాలా కష్టం. ఇప్పుడు అదే జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డిపై కేసులు నిలబడేవి కావని తేలిపోతోంది. మరి మీరేమంటారు? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.